9 మంది ఈ 9 మంది దగ్గరికి తీసుకొచ్చారు ఆ తండ్రి. తీసుకొస్తే వాళ్ళు ఆ 9 మంది వలన కాలేదు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, ఆ బలహీనతను తీసివేయలేకపోయారు. ఆ తర్వాత ప్రభు కొండ దిగి వచ్చాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు ఆ తండ్రి. నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను కానీ వారి వల్ల కాలేదు, నీ వలన ఏమైనా నువ్వు చేయగలిగితే చెయ్యి అంటే ప్రభు అన్నాడు, నమ్మువానికి సమస్తము పాజిబుల్ అన్నాడు. నమ్మితే నీ వలన అయితే ఈ కొండను చూసి సముద్రంలో వేయబడమంటే పడతాది. అంటే కొండలు సముద్రంలో పడవు, కానీ కొండ లాంటి సమస్యలు అన్నమాట. కొంతమంది జీవితం పెద్ద కొండలు, ఆ కొండల్ని కదిలించాలంటే ఆవగింతంత విశ్వాసం కాదు, ఎంతో అవసరం లేదు. విశ్వాసం ఉంటే సమస్యలన్నీ పోతాయి. సో ఆ తండ్రి ప్రభు చెప్పాడు, నమ్ముట నీ వలనైతే నమ్మవలసి సాధ్యమే. అంటే ఆ తండ్రి ఏమన్నాడంటే, నాకు అల్ప విశ్వాసం లేకుండా వచ్చి నాకు విశ్వాసం సరిపోవటం లేదు అని చెప్పాడు. ఆ తర్వాత ప్రభు అతను స్వస్థపరిచాడు, పంపించేసాడు. శిష్యులు ఏకాంతం మందు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, మేము ఎందుకు చేత వెళ్ళగొట్టలేకపోతుంది అంటే ప్రభు 3 రీజన్స్ చెప్పాడు, 3 కారణాలు. ఒకటి, యూ హ్యావ్ నో ఫెయిత్, విశ్వాసం లేదు. యూ హ్యావ్ నో ప్రేయర్, ప్రార్థన లేదు. యూ హ్యావ్ నో ఫాస్టింగ్, ఉపవాసం. నేను మీకు ఇచ్చినటువంటి వరాలని, నేను మీకు ఇచ్చినటువంటి కృపల్ని మీరు ఎలాగో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు, ఎలాగో అభివృద్ధి పరుచుకుంటారు? సాధన చేస్తే కదా. సాధన లేకపోతే ఫెయిల్యూర్. ఎంత పెద్ద సంగీత కళాకారుడైనా ముందుగా సాధన చేయాలి, సాధన లేకపోతే ఫెయిల్ అయిపోతుంది. సో దేవుడు ఇచ్చినటువంటి వరాన్ని నీవు సాధన చేయాలి. ఎట్లా? ఉపవాసం ద్వారా, ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా. మీకు ఈ 3 తక్కువైన కనుకనే మీరు దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు. సో ప్రభు దగ్గరికి వచ్చి అట్లా క్లారిఫికేషన్ తీసుకుంటున్నారు. అట్లాగే శిష్యులు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ప్రభు దగ్గరికి వచ్చి పరలోకంలో ఎవరు గొప్పవాడు ప్రభు అని అడుగుతున్నారు. నేను అంటాను, పరలోకంలో అంటే ఈ లోకంలో ఎవరు గొప్పవాడు ప్రభు అని ప్రభువుని అడిగితే ఇంకా బాగుండేది అనుకుంటున్నాను. మనం అడిగితే మనం చెప్తాం, ఈ లోకంలో ఎవరు గొప్పవారు చెప్పండి ఒక నిమిషం. ఈ లోకంలో ఎవరు గొప్పవారు చెప్పండి.